తాజాంశాన్ని చూస్తున్నాం. ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాల అమలుపై తెలుగుదేశం పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీపం పథకం లబ్ధిదారులు సిలిండర్ తీసుకున్నా తీసుకోకపోయినా 3 సిలిండర్ల నగదు ఒకేసారి వారి ఖాతాలో వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, సంక్షేమ పథకాల గురించి టీడీపీ పొలిట్ బ్యూరోలో తీసుకున్న ఇతర నిర్ణయాలేంటి? షాహీద్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఇందులో అటు పార్టీ పరంగాను ఇటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పరంగాను రెండింటికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించి ప్రతి నెల లబ్ధిదారులకు లబ్ధి చేకూరేలాగా ఒక క్యాలెండర్, ఏడాది పొడవునా ఒక క్యాలెండర్ రూపొందించాలని చెప్పి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక నెలలో ఏదైనా తల్లికి వందనం లాంటి పథకం ఒక నెలలో వేస్తే, అన్నదాత సుఖీభావ లాంటి పథకం మరో నెలలో లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేయటం, అలాగే దీపం పథకానికి సంబంధించి ఇంకో నెలలో నగదు జమ, ఇట్లా ఏడాది పొడవునా ఒక్కో నెల ఒక్కో పథకానికి సంబంధించిన నగదు లబ్ధిదారుల ఖాతాలో పడేలాగా ఉండాలని చెప్పి ఇందులో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఏదైతే లబ్ధిదారులకి దీపం పథకం లబ్ధిదారులు ఉన్నారో ఇప్పటి వరకు ప్రభుత్వం 3 సిలిండర్లకు సంబంధించి ఉచిత సిలిండర్లు లబ్ధిదారులకి ఇస్తూ వస్తుంది. దీనికి సంబంధించి ముందు సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వారు తొలుత నగదు చెల్లించి ఆ తర్వాత 3 రోజులలోగా ఆ నగదు తిరిగి వారి ఖాతాలో జమ అవుతూ వస్తుంది. ఇకపై ఈ విధానం కాకుండా ఒకేసారి 3 సిలిండర్లకు సంబంధించిన నగదును ఒకేసారి లబ్ధిదారుల ఖాతాలో వేయాలి. ఏడాదిలో ఒక నెల ఎంచుకుని ఆ నెలకు సంబంధించిన ఆ నెలలో ఈ 3 సిలిండర్లకు సంబంధించిన నగదును లబ్ధిదారుల ఖాతాలో వేయాలని చెప్పి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలు ప్రభుత్వ పరంగా త్వరలోనే రూపొందించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే జూన్ 12వ తేదీ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారో, ప్రభుత్వం ఏర్పడిందో జూన్ 12 ఆ ఏడాది అవుతున్న సందర్భంగా దీనికి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఆ రోజు చేపట్టాల్సింది ఏదైతే వితంతువులు అలాగే ఒంటరి మహిళలకు సంబంధించి గత ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన పింఛన్లు నిలుపుదల చేసిందో వాటిని తిరిగి పునరుద్ధరించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 1,00,000 మంది మహిళలు వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ ఉన్నారో వారికి సంబంధించి పింఛన్లు ఇవ్వనున్నారు. అలాగే పింఛన్ల పథకంతో పాటు తల్లికి వందనం ఏదైతే తల్లుల ఖాతాలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంబంధించి చదువుకునేందుకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించిందో దీని తల్లికి వందనం పథకాన్ని జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభించాలని చెప్పి ఇక్కడ నిర్ణయించారు. అలాగే అన్నదాత సుఖీభవ ఏదైతే రైతులకు ఖాతాలో కేంద్ర ప్రభుత్వం కొంత నిధులు ఇస్తే మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం జోడించి దీని కూడా ఒక క్యాలెండర్ లాగా రూపొందించి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ని ఈ జూన్ 12వ తేదీన ఇవ్వాలని చెప్పి ఇక్కడ నిర్ణయించారు. అలాగే అటు ప్రభుత్వ పార్టీకి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే 2014-19 మధ్య వివిధ ప్రభుత్వ పనులు చేశారో తెలుగుదేశం నేతలు కానీ శ్రేణులకు వారికి సంబంధించిన బిల్లులు ఇంతవరకు పెండింగ్ లో ఉండటాన్ని కూడా తీవ్రంగా పరిగణించింది. వాటిని కూడా వీళ్ళంత త్వరితగతిన చెల్లింపులు చేసేలాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే దీంతో పాటుగా ఏదైతే మై టీడీపీ పేరిట ఒక యాప్, అధికారిక యాప్ తీసుకొచ్చి ఇకపై పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కానీ పార్టీ నేతలకు సంబంధించి కానీ అలాగే పార్టీ సంబంధిత అన్ని అంశాలని ఆ మై టీడీపీ యాప్ ద్వారా అమలు చేయాలని చెప్పి మరో నిర్ణయం తీసుకున్నారు. అలాగే మహానాడు ఏదైతే ముందుగా అనుకున్నట్టే కడపలో 27, 28, 29 3 రోజుల పాటు మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒకసారి ఒక పదవిలో ఉన్న వాళ్ళు 3 సార్లు కంటే ఎక్కువ ఆ పదవిలో ఉండకూడదు, దీంట్లో మార్పులు చేయాలని చెప్పి మొదటి నుంచి చెప్తూ వస్తున్నారో దీనికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం పొలిట్ బ్యూరో సమావేశంలో తీసుకున్నారు. ఏదైతే 3 పర్యాయాలు మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు ఇక వాటిని తొలగించి వారు ఆ పై స్థాయి పదవి లేదా సమాంతరంగా మరో పదవి ఇచ్చేలాగా తీసుకోవాలని చెప్పి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు మొత్తం 3 గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. షాహీన్, అయితే కృష్ణ, ఈ పొలిట్ బ్యూరోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కూడా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక కీలక హామీ అనేది ఇచ్చింది. అది గత ఏడాది దసరాలోపే అమలు చేయాలనుకున్న రాష్ట్రంలో ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున అలాగే బస్సులు ఈ పథకం అమలు చేసేందుకు సరిపడినన్ని బస్సులు లేక పథకం అమలు అనేది వాయిదా పడుతూ వస్తుంది. దీనికి సంబంధించి కూడా విధి విధానాలు రూపొందించి మరో 2 నెలల్లోనే దీన్ని కూడా పట్టాలకి ఎక్కించాలని చెప్పి నిర్ణయించారు. ఏదైతే నెలకో సంక్షేమ పథకానికి సంబంధించి ఏడాది క్యాలెండర్ అనేది రూపొందించుకున్నారో ఈ పథకాన్ని కూడా ఒక నెలలో ఒక క్యాలెండర్ లో భాగంగానే దీన్ని కూడా ప్రారంభించాలని చెప్పి పొలిట్ బ్యూరోలు నిర్ణయం తీసుకున్నారు. ధన్యవాదాలు కృష్ణ.